ఎవరో అండి, అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా చేసుకుంటున్నారండి. ఆ సినిమాకి ఏమని చేశారు, మేడం ఫోటోషూట్ కావాలి అని అడిగారు. అంటే నేను చెప్పాను యాక్చువల్లీ అందులో పనమ్మాయి క్యారెక్టర్, బూత్ క్యారెక్టర్ కాదు, బ్యాబ్ క్యారెక్టర్ కాదు, పనమ్మాయి క్యారెక్టర్. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఆయన కూడా ఒక ఆర్టిస్ట్. మళ్ళీ మీరే అనొచ్చు, ఇంతకుముందు పేరు చెప్పమన్నారు మీరు ఎందుకు చెప్పరండి అంటారేమో. రాజ్ కుమార్ అని పాత హీరో ఉన్నారు కదా ఆయన, అదే కొంచెం చిరంజీవి గారి ఫీచర్స్ ఉంటాయి. రాజ్ కుమార్ అని ఆయన ఆర్టిస్ట్, ఆయన ప్రొడ్యూస్ ఫ్రమ్ హీరో మూవీకి నేను వెళ్తే ఒక మంచి క్యారెక్టర్ అయితే ఆయన ఏమన్నారంటే, కొంచెం ఇది చిన్న సినిమా మేడం, బిజినెస్ కొంచెం ప్రాబ్లంగా ఉండేది, జస్ట్ కొంచెం దీని లిటిల్ స్పైస్ అంటే మిమ్మల్ని కొంచెం ఫ్యూ పిక్స్ తీసుకుంటాం, ఎక్కడ మేము అప్లోడ్ చేయము, జస్ట్ ఫ్రూట్ బిజినెస్ మూవీ అంతా ఒక్కటే వెళ్ళింది కదా, కాదు కామెడీ కొంచెం ఏమంటారు స్పైస్నెస్ ఉంది అని చూపించడానికి మేము ఫోటో షూట్ చేస్తాం. నేను పెద్ద యాక్టర్ అయినా ఎప్పటి నుంచో ఉన్నారు, అడిగారు. అండ్ ఒక ప్రొడ్యూసరు చాలా కష్టపడితేనే ఒక 200 కుటుంబాలు బాగుంటాయండి. ఎందుకంటే మన ఇంటికి చుట్టం వస్తేనే 2 రోజులకు మించి 3 రోజులకు మనం చూడలేము. బట్ ఒక ప్రొడ్యూసర్ ఏంటంటే ఒక 2-3 నెలలు 200-300 ఫ్యామిలీలు పోషిస్తూనే ఉంటారు ఆయన. సో నాకు ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అన్నమాట ప్రొడ్యూసర్ అంటే. ఆయన ఎన్ని కష్టాలున్నా పండి ఉండి 10 మందికి అయితే అన్నం పెడుతున్నారు ఆయన. సో నాకు చాలా రెస్పెక్ట్ ప్రొడ్యూసర్ అంటే. సో దాంతో ఏంటి అంటే ఆయన అడిగారు, మొన్నలే ఏంటి స్పైస్ చేశానండి, ఆ ఫోటోగ్రాఫర్ ఎవరో నాకు తెలియదు, ఆ సినిమా బయటికి రాలేదు, ఆడిందో మేబీ ఎక్కువ రోజులు ఆడలేదో నాకు తెలియదు. బట్ అతను ఎవరో ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చి ఆ ఫొటోస్ నెట్ రోల్కి అమ్మేశాడు. అవన్నీ పెట్టారు ఆ రెడ్ శారీలో, అటేసి ఇటేసి, దాని గురించి వల్గర్ కామెంట్స్ అవి ఇవి. అంటే ఓ మనిషి కోసం ఆలోచిస్తే మనం పతనం చేసుకోవాలా? అప్పుడు నేనేమని ఆలోచించాలి? ఓకేనా అండి. నేనంటూ వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తున్నా అప్పుడు ఏదో రాస్తారు. సో అంటే ఇంతకుముందు చేసిన ఏదో ఒక సినిమాలో ఉండొచ్చండి, అంటే మిస్కమ్యూనికేట్ అయ్యో. నేను ఫస్ట్ డే అనవర్డ్స్ చెప్తాను, నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి నాకు కొంచెం కొవ్వు ఎక్కువ అయ్యే, నేను ఎక్కడా ఎదగలేదు, ఇట్లాగే ఉన్నాను, పర్వాలేదు. అయినా కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను చంపుకోను. ఓకే. సో నేనేంటంటే నేను ఉన్న దాంట్లో నేను హ్యాపీ, పర్వాలేదు. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని అడగను. నేను ఒకళ్ళకి ఒకళ్ళకి అడ్వాంటేజ్ నేను అవ్వను, అంటే ఒకళ్ళకి ఛాన్స్ ఇవ్వను, ఛాన్స్ తీసుకోనండి నేను, అది నా క్యారెక్టర్. సో ఏమైంది, 2-3 పిక్చర్స్లో మేబీ మిస్కమ్యూనికేట్ అయ్యి ఉండొచ్చు. 1-2 సినిమాలకి వెళ్ళినప్పుడు మీరు వదనండి అని చెప్పి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదండి సారీ మేము పొరపడ్డాము, ఇది ఇప్పుడు విలన్ వస్తే మీరు విలన్కి ఇప్పుడు అట్లా చెప్తారు. నేను ఆ లొకేషన్ నుంచి వచ్చేసాను అనుకోండి, అలా చాలా సినిమాలకు వచ్చేసి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది నాకు, చాలా పొగ ఎక్కువ వెళ్ళిపోద్ది లొకేషన్ నుంచి అని. ఇప్పుడు నేను అలాగే వచ్చేసాను అనుకో, అది అలా కంటిన్యూ అయిపోతుంది. సరే పోనీలే, ఇందులో ఏముంది అని ఒక 2 రోజులు సినిమా చేస్తాను అనుకోండి, వ్యాంపు క్యారెక్టర్లు చేసిన ఏవో రాస్తారు. అండ్ ఇంకొకటి ఇంకెక్కడికి వస్తే సరే క్యారెక్టర్ లేదా మీ వెబ్లో స్పైస్ ఫొటోస్ లేవా అని మీరు అడుగుతారు. స్పైసీ ఫొటోస్ ఉంటాయి, ఎందుకో చెప్పినా అండి, మేము ఉంటాం, ఫోటోగ్రాఫర్స్ వస్తారు. చెప్పాను కదండి, ఆల్ పీపుల్ ఆర్ గుడ్, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. వచ్చి ఎవరి ఫోటోషూట్ చేద్దాం. నార్మల్గా నేను చీర కట్టుకుని ఫోటోషూట్ చేస్తే దానికి లైక్స్ రావు, చూసే పీపుల్ ఉండరు, అర్థమైందండి. సో దే వాంట్ సమ్ స్పైస్, వాడిని కొంచెం ఇట్లా షర్ట్ పక్కకంటారు అని అంటారు. అక్కడ ఫోటోషూట్కి వెళ్ళి నేను అనను అని చెప్పలేను. నేను అక్కడ కదా ఫోటోషూట్ మా ఫోటోలే వేస్తారు, మా కిందే బోల్డ్ అది రాస్తారు, అర్థమైందండి. అది ఎలా అంటే, సో ఓకే ఒకళ్ళు అడిగారు, ఒకళ్ళు హర్ట్ చేయడం ఎందుకు. సో మొహమాటం వల్ల చాలా పనులు చేయాల్సి వస్తుంది ఇండస్ట్రీలో అంటారు కదండి. మొహమాటానికి వెళ్తే కొడిపోయిందని డెలివరీ కూడా అవుతుంది, అర్థమవుతుందండి. అట్లా ఉంది పొజిషన్. ఇట్స్ రియలీ బ్యాడ్ అండి. ఇప్పుడు ఈ పత్రికల్లో ఈ బైబిల్లో ఇట్స్ ఓకే, షీస్ గుడ్. నన్ను అడిగాను ఇప్పుడు ఫోటోషూట్కి వచ్చిందా అమ్మాయి, బేసికలీ అమ్మాయి క్యారెక్టర్ తెలుసు, బయట క్యారెక్టర్ వచ్చింది 25 ఫీట్లు వేసినప్పుడు షీజ్ నాట్ లైక్ దట్ అని ఒక్కళ్ళు చెప్పరు అక్కడ. ఏంటంటే అండి ఏదో ఒక న్యూస్, స్పైస్ ఉందా, రోడ్ ఎక్కామా, మనకి లైక్స్ వచ్చాయా, అంతే. ఇట్స్ అ బిజినెస్ అండి, ఎంటైర్లీ ఇట్స్ అ బిజినెస్ థింగ్స్ అన్నీ. ఏమనంటే ఎవరైనా ఎవరి స్వార్థం వాడితే సొసైటీలో అల్టిమేట్గా అంటే ఎవరి కోసం వాళ్ళు బతుకుతారు, ఎవరి స్వార్థం వాడితే. పక్కన నలుగురు అని ఆలోచించిన వాళ్ళు ఎవరు బతికి బాగుండలేదండి జీవితంలో, వాళ్ళలో నింపి అలాగే పోతారు. అందుకని ఒకటి ఏంటంటే హార్ష్గా ఉండడమే కరెక్ట్. సమ్ టైమ్స్ వాళ్ళు అడిగినప్పుడే చేయను, నేను క్యారెక్టర్ చేయను, లేకపోతే నేను ఫోటోషూట్కి రాను. అప్పుడు అలా చెప్పామనుకోండి బాయ్కట్ చేసేస్తారు. అన్నిట్లో యూనిటీ ఉంటుందండి, అంతలో యూనిటీ ఉంటుంది.
మా దగ్గరికి వచ్చేటప్పటికి యూట్యూబ్, సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి. సో చాలా ఒకళ్ళు ఇద్దరు రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మళ్ళీ ఆ రుచిలోకి మనం వెళ్తే మన మీద ఇక్కడ రుచి పడుతుందో అని. అంటే చెడ్డాళ్ళని కాదండి, ఎందుకు అన్నెసరీ కాంట్రవర్సీ ఇష్యూస్కి అని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ కొన్నిటికి మేము ఉన్నాము అని బయటకు వచ్చారనుకోండి, మాకు కూడా కనుక సపోర్ట్ ఉంటుంది. మేము కూడా 10 మంది కోసం వెళ్ళి పోరాడగలం. ఏమంటే మనకున్నారు, మనం మాట్లాడతాం, నిజం మాట్లాడతాం, తప్పు అది అనిపిస్తే మాట్లాడతాం, రైట్ అనిపిస్తే చేస్తాం, అలా ఒకటి ఉంటుంది. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడు అండి అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ బాగుంటారు.